నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. నిజానికి H1B వీసాల విషయంలో ఈ ఆంక్షలు పెట్టడము అనేది దాదాపు $1,00,000 అక్కడ కట్టాలి మీరు గనక అమెరికాకు ఒక స్కిల్డ్ ఎంప్లాయీని గనక తెచ్చుకుంటే అంటూ మాట్లాడిన ట్రంప్ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు భారతీయులు. నిజానికి చాలా బర్డెన్ పడుతుంది అక్కడ కంపెనీలకని అంటున్నారు. బట్ అసలు తప్పు ఏంటి అంటే ట్రంప్ తప్పు చేశాడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల? భారత్ పట్ల కఠిన వైఖరా ఇది? లేకపోతే తన దేశం కోసం తాను మంచే చేశాడా? మరి ఇప్పుడు కంపెనీలు నష్టపోతాయంటే మరి మనం అమెరికాకు వెళ్ళే పరిస్థితి ఉండదా H1B విషయంలో? అండ్ అసలు దీనికి కారణం భారతీయులు కూడా పాత్ర కూడా ఏదైనా ఉందా? మనం చేసిన తప్పు కూడా ఏదైనా ఉందా ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి? ఎందుకంటే H1B అనేది ఒక పెద్ద స్కామ్ అని అప్పట్లోనే ట్రంప్ అన్న మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఈ స్కాములు చేయడం ఏంటి? ఎవరు చేశారు? ఈ పరిస్థితులకు గల కారణం ఏంటి? మన ప్రభుత్వాన్ని తిట్టడమో లేకపోతే ట్రంప్ ప్రభుత్వాన్ని తిట్టడమో కాకుండా లోతుల్లో అసలు జరిగిన విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. కందాడై పార్థసారథి గారు ఉన్నారు. వారు చాలా చక్కటి డీటెయిల్స్ అందిస్తారు, దీని మీద లోతైన విశ్లేషణ అందిస్తారు. వారిని అడిగి తెలుసుకుందాం. పార్థసారథి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఇప్పుడు ఈ H1B ఇష్యూ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనడం తప్పు లేదనిపిస్తుంది ఒక్కోసారి ట్రంప్ని చూస్తే ఆ విషయంలో. కానీ ఇది భారత్ మీద ఈ ఈ తొక్కుడు ఇది చూస్తే ఇది కావాలని చేశారు అని అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన భారతీయులు కూడా పొలోమని అమెరికాకు వెళ్ళిపోతూ ఉంటారు డాలర్ మోజులో పడి, డాలర్ డ్రీమ్స్లో పడి. ఇక్కడ తప్పును మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వాన్ని పక్కన పెడదాం, ఈ అండర్ గ్రౌండ్లో జరిగిన తప్పును ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు H1B వీసా వ్యవహారంలో భారతదేశం గత భారత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి చేసిన తప్పుల కారణంగా ఆ రోజు ప్రజలు ఇక్కడ అవకాశాలు లేవని అవకాశాలను వెతుక్కుంటూ బయట దేశాలకు వెళ్ళిపోయారు. అలా వెళ్లే సందర్భంలో అమెరికా వాళ్ళకి ఒక చక్కని డెస్టినేషన్ గా కనపడింది. అమెరికా డాలర్ యొక్క విలువ ఎక్కువ ఉండడం కారణంగా అక్కడ 4 రాళ్లు మేము సంపాదించుకోవచ్చు, ఎదగొచ్చు, ఆర్థికంగా బలపడవచ్చు, ఇక్కడ మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో కష్టాలు తీర్చుకోవచ్చు అని చెప్పి ప్రజలు భావించారు. తదనుగుణంగా అక్కడ అమెరికా కూడా మా అవసరాలు తీర్చడానికి వర్క్ ఫోర్స్ కావాలి కాబట్టి అవసరాలు తీర్చేవాళ్ళని అక్కడ కూడా H1B వీసాలో ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేదు. టెక్నాలజీ కంపెనీలు ఎక్కువగా భారతీయుల్ని వినియోగించుకునే, భారతీయులకి ఆ సామర్థ్యం ఉందని ఈరోజు చైనా లాంటి దేశాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో భారతీయుల్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు అన్నది ఈరోజు అమెరికన్ కంపెనీలు అంగీకరించాయి. గూగుల్ సిఇఓ, మైక్రోసాఫ్ట్ సిఇఓ, అట్లనే ఈరోజు యాపిల్ సిఓఓ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈరోజు భారతీయుడే. ఇప్పుడు కొత్తగా అపాయింట్ చేసిన యాపిల్ సిఓఓ నెంబర్ 2. అందువల్ల భారతీయులు ఈ టెక్నాలజీకి సంబంధించి నైపుణ్యం కలిగిన వాళ్ళు, వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ప్రభుత్వాలు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాల కారణంగా వీళ్ళు మంచి అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. అందులో డబ్బు సంపాదనకు వెళ్ళారా లేదా ఇంకో దానికి వెళ్ళారా అన్నది మనం పక్కన పెడితే తెలివిగల వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళారు, బ్రెయిన్ డ్రైన్ జరిగింది అన్నది మనం కూడా చేసుకుంటున్న విమర్శ. వెళ్ళడానికి ఆ రోజు పరిస్థితులు దోహదపడ్డాయి. అందుకు భారత ప్రభుత్వం ఎంత కారణమో అమెరికా ప్రభుత్వం అక్కడ వాళ్ళని తీసుకోవడానికి కూడా అదే రకంగా ప్రోత్సాహకాలు ఇచ్చి H1B వీసాలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేసింది. కానీ అది ఒక స్థాయి మించి ఆ రోజు అమెరికా ప్రభుత్వం మీకు అవకాశం ఎందుకు ఇచ్చింది? నా దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి, నా దేశంలో మంచి టెక్నాలజీ డెవలప్ కావాలి, నా దేశంలో ఒక మంచి కంపెనీలు డెవలప్ కావాలి, తద్వారా నా దేశ ప్రజలకు మేలు జరగాలి. ఇక్కడ దేశ ప్రజలకు మేలు జరగాలి అంటే ఆర్థిక వ్యవస్థ బాగుండడం కారణంగా మేలు జరగవచ్చు, ఉద్యోగాలు కల్పించబడడం ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇది ఒక రకంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా అదే రకంగా ఆలోచిస్తుంది. ఈరోజు భారతదేశం కూడా మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, మా దేశంలో తయారు చేయండి అని అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతూనే ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇవి ఎక్కడనో తయారు చేసినవి మనం తీసుకోకుండా ఇక్కడే తయారవుతాయి. తద్వారా ఇక్కడ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేదే కదా ఆ రోజు. అది ఏ దేశంలో ఉండే ప్రభుత్వ ఆలోచన అయినా అదే ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయి 10 రూపాయల జీతానికి చేయాల్సిన పని 2 రూపాయలకి మీరు చేసేసి ఆ అవకాశాలని మీరు ఎక్కువగా లాక్కుంటూ ఉంటే
అదే భారతదేశంలో మనం బంగ్లాదేశీయుల గురించి ఏదైతే మాట్లాడుతున్నామో లేదా మనం ఇంటర్నల్ గా ఏదైతే డిస్కషన్ ఉందో అమెరికాలో కూడా దాని మీద చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ కనెక్ట్ చేయొచ్చా మనం? అంటే తెలంగాణ ఆంధ్ర గో బ్యాక్ అనడము, లేకపోతే తెలంగాణ ఉద్యమం రావడం, లేదా ఇప్పుడు మీరు అన్నట్లు మార్వాడి గో బ్యాక్ కానీ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ అవకాశాలని మీరు అందిపుచ్చుకుంటున్నారు. ఇక్కడ రెండు వాదనలు ఉంటాయి. ఒకటి, నాకున్న పరిస్థితుల్లో నేను ఇలా పెర్ఫామ్ చేస్తున్నాను, నీకున్న పరిస్థితుల్లో నువ్వు బాగా పెర్ఫామ్ చేస్తున్నావు, నువ్వు దోచుకుపోతున్నావు అనడం. అది ఒక సెన్స్ లో మాట్లాడడం. రెండోది, నేను పెర్ఫామ్ చేయలేని పరిస్థితుల్లో వాడు పెర్ఫామ్ చేస్తున్నాడు, ఆ పెర్ఫార్మెన్స్ కి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నానని అనుకోవడం రెండోది. ఇక్కడ మార్వాడీలు అమ్ముకోగలుగుతున్నారంటే అది పాజిటివ్ వేలో తీసుకుంటే వాళ్ళ కెపాసిటీని బట్టి. ఈ రోజు నువ్వు అమెరికా వెళ్ళి ఐటీ కంపెనీలన్నింటిలో నువ్వే సీఈఓలుగా మారుతున్నప్పుడు ఏం అమెరికన్లో సాంకేతిక ఆ కెపాసిటీస్ లేవా? నీకు కెపాసిటీ ఉంది కాబట్టి. అంటే ఇక్కడ పాజిటివిటీ ఉంది, నెగటివ్ రెండు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం కూడా నా దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి, నా దగ్గర అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి కాబట్టి నిపుణులు రావాలని కోరుకొని H1B వీసా పెట్టింది. దానికి అనుగుణంగా అక్కడ వ్యవస్థలు తయారై నా ప్రజలకి మంచి భవిష్యత్తు వస్తుంది, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ఆ ప్రభుత్వం కూడా ఆశించింది. దాన్ని ఈరోజు మన వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అని అంటే H1B వీసాని రకరకాలుగా దుర్వినియోగం చేశారనడంలో కొంత మేర వాస్తవమే ఉందని చెప్పి మనం అనుకోవాలి. అంటే మన భారతీయుల పాత్ర కూడా, భారతీయుల పాత్ర రకరకాలుగా వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఉద్యోగస్తులు చాలా మందిని అతి తక్కువ జీతాలకు తీసుకెళ్లి ఈ వీసాలు చూపించి వాళ్ళ చేత చాకరీ చేయించుకొని, అంటే దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్, కానీ వాడికి 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట నీకు నేను H1B వీసా ఇస్తున్నాను, సిటిజన్షిప్ వస్తుందన్న ఆశ చూపించి వాళ్ళ దగ్గర అతి తక్కువ జీతాలు వాళ్ళకి చెల్లించి ఎక్స్ప్లాయిట్ చేసిన కంపెనీలు చాలా భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈరోజు TCS అత్యధిక లాభాలు గడిస్తుంది అంటే అదే అమెరికన్ ఉద్యోగికి 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట భారతీయ ఉద్యోగికి 25 రూపాయలు ఇచ్చి అదే పనిని పూర్తి చేయించి నువ్వు లాభాలు గడిస్తున్నావు. మనం రెండు వైపులా కాయిన్కి రెండు వైపులా మాట్లాడుకోవాలి, ఆలోచించాలి. సో ఇది ఒక రకంగా ఎప్పటి నుంచో అమెరికాలో దీని మీద చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే ఈ భారతీయులు ఈ టెక్నాలజీ కంపెనీల్లో వీటిల్లో కీలక పాత్ర పోషించడం ప్రారంభమైందో, భారతీయులతో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను వెళ్ళాను నా ఊరిని తీసుకెళ్లిపోయా, నా చుట్టూ ఉన్న ఒక 5 మందికి అక్కడే ఉద్యోగాలు, డ్రీమ్స్ అంటారు, వెళ్ళిపోతారు అందరు కలిసి. ఇక్కడ ఆ పరిస్థితి వచ్చేసరికి పాపం అక్కడ ఉన్నోడికి ఏం ఉద్యోగం దొరికే పరిస్థితి లేవు. వాళ్ళల్లో పూర్తిగా 100% కెపాసిటీ ఉందా లేదా? కొంతమందికైనా ఉంది కదా, ఆ కెపాసిటీ ఉన్నోళ్ళకి కూడా మీరు కొంత ఇది చేయాలి కదా. అది చెయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడే అక్కడ అసంతృప్తి పెరుగుతుంది. ఆ అసంతృప్తి పెరుగుతున్న సందర్భంలో అక్కడ రాజకీయ పార్టీలు కూడా ఈ H1B వీసాని ఏదో కొంత రిఫార్మ్ చేయాలి, అది రిపబ్లికన్ కావచ్చు, గతంలో బైడెన్ హయాంలో కూడా దీన్ని రిఫార్మ్ చేయాలి, దీన్ని లిమిట్ చేయాలి, ఈ లాటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని సరి చెయ్యాలి, దీన్ని అమలు సక్రమంగా ఉండేటట్లు చూడాలని ఆలోచించడం మొదలు పెట్టాయి. అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మనము చిన్నగా ఆలోచించినప్పుడే ఇప్పుడు మనకున్న సమస్యలు, ఒక ప్లంబర్ని పిలవాలన్నా లేకపోతే ఒక పెయింటర్ని పిలవాలన్నా మన వాళ్ళు తగ్గిపోయారు. తెలంగాణ ఆంధ్ర వాళ్ళు తగ్గిపోయి బీహార్ వాళ్ళు, ఆ యూపీ వాళ్ళు వస్తున్నారు. వీడు 1000 రూపాయలు ఇవ్వాలి అంటే అక్కడ 500కే చేసేస్తున్నారు. సో దీన్ని మనం కంప్లైంట్ చేస్తాం. పోనీ మన వాళ్ళు ఏమన్నా పని చేస్తారా అంటే వీళ్ళు చెయ్యరు. పోనీ దీని మీద ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా అంటే ఏమీ లేవు. సో ఇక్కడ తప్పు ఎవరు అనుకోవాలి? ఇప్పుడు అమెరికాకు మన వాళ్ళు డాలర్ డ్రీమ్స్తో పోతున్నారు, నేను పోతా అంటే నాతో పాటు ఇంకో 10 మందిని తీసుకుపోతా ఆబ్వియస్గా. బట్ దీన్ని కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు అక్కడ చేయకుండా మళ్ళీ మన మీద ఆ దోషాన్ని నెట్టేస్తే, ఈ రోజు అదే కదా వాళ్ళు చేస్తున్నది. ఈ రోజు మనం మాట్లాడితే అంటే నిష్పాక్షికంగా మాట్లాడితే, ఈ రోజు ట్రంప్ ఏం చేస్తున్నాడు? నిజంగా నీకు అవసరం ఉంటే H1B వీసా మీద పెట్టుకో, $1,00,000 కట్టు తెచ్చుకో. $1,00,000 అంటే వాడి వల్ల నీ ఉత్పాదకత ఆ స్థాయిలో పెరుగుతుంది, వాడి నైపుణ్యం అంత అవసరమని నువ్వు భావిస్తే నువ్వు తెచ్చుకో. మా ప్రభుత్వాలకి ఏమీ అభ్యంతరం లేదు. అంతేగాని ఆ పేరు మీద నువ్వు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొస్తానంటే నేను ఒప్పుకోను. ఆ H1B వీసా పెట్టినప్పుడే దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, అమెరికాలో లేని నైపుణ్యత ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని దేశంలోకి రప్పించి తద్వారా ఆర్థిక వ్యవస్థని, ఆ కంపెనీలని బలోపేతం చేయడం. అది ఎంతవరకు జరుగుతోంది?
మరి ఇప్పుడు అక్కడ కంపెనీలు నిజంగా ఆ $1,00,000 కట్టే పరిస్థితి ఉంటుందా? పెద్ద పెద్ద కంపెనీలు అంటే అంటే ఇక్కడ చేసుకుంటారు కదా! కంపెనీలన్నీ కూడా ఈ రోజు ఏమో ఆ! దేనికి అలవాటు పడిపోయాయి? హ్మ్. H1B వీసాని అడ్డం పెట్టుకొని హ్మ్. ₹100 చెల్లించాల్సిన చోట ₹25 చెల్లించి పనులు పూర్తి చేసుకొని లాభాలు ఆర్జించడానికి అలవాటు పడిపోయాయి. హ్మ్. హ్మ్. అవును. ఈరోజు నువ్వు నిజంగా ఈ ₹25తో ఎక్స్‌ప్లాయిటేషన్ ఏదైతే జరుగుతుందో, హ్మ్. ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగి నువ్వు నిజంగా ₹100 చెల్లించాల్సిన సమయంలో కొంత నీకు ఇబ్బందొస్తుంది. నీ ఆ! లాభాలు తగ్గుతాయి. ఆ! కానీ దానివల్ల అమెరికన్ కంపెనీలు పూర్తిగా నష్టపోతాయా అంటే తాత్కాలికంగా అమెరికన్ కంపెనీలకి కొంత నష్టం. ఇబ్బందులొస్తాయి. హ్మ్. నువ్వు నిజంగా ఆ మనిషి కావాలి అనుకుంటే, ఆ మనిషికి నువ్వు అంత చెల్లించాలి అనుకుంటే డబ్బు కట్టి తీసుకురా. సో, ఈ ఫేక్ హెచ్-1బీ వాళ్ళు గూడా ఎళ్ళిపోతారు. ఈ ఇప్పుడు ఫేక్‌గా ఎవరు పోతున్నారో అమెరికా వాళ్ళు ఆ! డొనాల్డ్ ట్రంప్ సిద్ధాంతం మొట్టమొదటి నుంచి ఒకటేనండి. ఆ! ఇల్లీగల్‌గా నా దేశంలోకి వచ్చే వాళ్ళని హ్మ్. నేను అనుమతించను. హ్మ్. ఇల్లీగల్‌గా ఇక్కడ అంటే 2 రకాల పద్ధతులు. హ్మ్. ఈ విషయంలో గతంలో కూడా ఒక చర్చ జరిగింది. ఈ హ్మ్. మార్క్ రూబియో ఏదైతే అమెరికా హ్మ్. విదేశాంగ శాఖ మంత్రి ఒక మాట అన్నాడు. హ్మ్. ఇల్లీగల్‌గా అంటే సరైన వీసా లేకుండా హ్మ్. దొంగచాటుగా నువ్వు దొంగచాటు. చేరడం. ఆ! అది ఒక ఇల్లీగల్. రెండవదేంది? నువ్వు నీ యొక్క ప్రొఫైల్‌ని దాచిపెట్టి, నేను వీరుణ్ణి, శూరుణ్ణి అది హ్మ్. ఇది చెప్పుకొని, చెప్పుకొని. అబద్ధాలు చెప్పుకొని అక్కడికి వెళ్ళడం. హ్మ్. ఆ రోజు రూబియో అన్న మాటలేంది? హ్మ్. నువ్వు ఇక్కడ చదువుకోవడానికి వస్తుంటే, నేను చదువుకోవడానికి వస్తున్నానని చెప్పకుండా, నేను పాలస్తీనా ఉద్యమంలో పాల్గొంటా, హ్మ్. నేను దీంట్లో పాల్గొనడానికి నేనొస్తున్నా అని చెప్పుంటే, ఆ రోజే నేను వీసా ఇవ్వను. ఆ! ఎగ్జాక్ట్‌లీ. అవును. నువ్వు ఆ రోజు నాకేం చెప్పావు? ఆ! చదువుకోవడానికి హ్మ్. నేనొస్తున్నా. హ్మ్. మంచి విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వస్తున్నానని చెప్పి నాకు వీసా అడిగావు తప్ప, హ్మ్. ఇక్కడికొచ్చి నేను పాలస్తీనా ఉద్యమం చేస్తాను. నీకు నిజంగా నైపుణ్యత ఉంటే, ఆ నైపుణ్యాన్ని నువ్వు చూపించి ఇక్కడికి రా. హ్మ్. అంతేగాని ఆ నైపుణ్యం ఉందన్న పేరుతో నైపుణ్యం లేని వాళ్ళని హ్మ్. నువ్వు తీసుకురావడం. ఓకే. సో, ఇక్కడ ప్రధాన దోషం ఎవరిది? కన్సల్టెన్సీలదా? ఇక్కడ లేకపోతే ఈ అందరిది. ప్రాసెస్‌దా? అటు అమెరికాను ఇన్ని రోజులు స్వార్థపూరితంగా వ్యవహరించింది. ఆ! ఇప్పుడు అమెరికన్ కంపెనీలు స్వార్థపూరితంగా వ్యవహరించాయి. దాన్ని అడ్డం పెట్టుకొని భారతీయులు, భారతీయ కంపెనీలు కొంత ప్రయోజనాన్ని పొందే ప్రయత్నము చేశారు. ఎప్పుడైతే ఈరోజు రూల్ ఖచ్చితంగా అమలు చేసే పరిస్థితి వచ్చిందో, హ్మ్. అందరికీ ఈరోజు ఇబ్బంది ఆ! తయారైపోయింది. అది. అది. అంతే. ఇప్పుడు అతను హ్మ్. చెప్పేదేందంటే, హ్మ్. మీరు ఖచ్చితంగా ఏదైతే ఉద్దేశం ఉందో, ఆ ఉద్దేశంతో తెచ్చుకోండి. హ్మ్. దీనివల్ల ఏంటి ఇక్కడ భారతదేశంలో చాలా మందికి పెద్దగా చదువున్నా లేకపోయినా ఆస్తులున్నా లేకపోయినా నేను అమెరికా వెళ్ళిపోయి హ్మ్. ఏదో ఒక రూపేనా అక్కడ ఓ చిన్న యూనివర్సిటీ డిగ్రీ తీసేసుకొని హ్మ్. ఆ డిగ్రీని అడ్డం పెట్టుకొని నేను అక్కడ ఉద్యోగం సంపాదించి ఒక 4-5 ఏళ్ళు ఏదో H1B రకరకాలుగా మేనేజ్ చేసేసుకొని హుహు. నేను గ్రీన్ కార్డో లేదా సిటిజన్షిప్ తీసేసుకుంటే హ్మ్. సరిపోతుంది. ఈ 5-6 ఏళ్ళు నేను ఇప్పటివరకు ఇబ్బంది నడిచింది. పడాలి ఈ స్టోరీ ఇప్పటివరకు అన్న నడిచింది. ఏదైతే ఉందో హుహు. అది ఎంతవరకు కరెక్టు? అది అంటే అది కరెక్టా? కాదా? ఆ హ్మ్. వ్యక్తి యొక్క స్వయం విచక్షణ. వ్యక్తిగత ఆ! దీన్ని బట్టి కానీ ఎంతవరకు ఇటువంటి వ్యవస్థ ఏదైతే తయారైందో, ఒకవేళ అమెరికా పోలేకపోతే నేనెందుకు పనికిరానేమో. అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్. అంటే హ్మ్. నేను సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే డాలర్ డ్రీమ్స్ అనేది బాగా ఉండింది గదా! మనకి. డాలర్‌కి ₹80 అనేసరికి మనం కష్టపడే తత్వం. అదేదో అక్కడ కష్టపడదాం అని వెళ్తూ ఉంటారు గదా! ఇప్పుడు నేనన్నట్టు నేను పోతే నాతో పాటు నువ్వు గూడా రారా అనే పరిస్థితే ఉంటది గదా! తప్పేముంది? ఒకవేళ అట్లా ఆలోచిస్తే. ఇప్పుడు తప్పేం లేదండి. ఆ! నువ్వు నేను బాగా ఉండాలి, బాగా ఎదగాలి, బాగా సంపాదించుకోవాలి అని అనుకోవడంలో తప్పేం లేదు. హ్మ్. కానీ అలా నువ్వు మితిమీరి హ్మ్. ఆ అనుకోవడం అనేది ఒక స్థాయిని మించి హ్మ్. అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఇబ్బంది కలగజేసినప్పుడు ఆ ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయి. చేసుకుంటాయి. ఓకే. హ్మ్. అది కేవలం ఉద్యోగాలకు సంబంధించిన అంశమే కాదు. ఇగ అప్పుడు ఈరోజు తప్పొప్పులు గాదు. అక్కడ రూల్ ఉంటదింక. యూరోప్‌లో ఆ! ఈరోజు రకరకాల పేర్లతో అక్కడ ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా చేరారు. అక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇమిగ్రేషన్‌ని అంటే ఈ మానవతా దృక్కోణంతో ఇమిగ్రేషన్ ఇవ్వడం మేము ఆపేస్తామని ఫ్రాన్సు, హ్మ్. జర్మనీ, హ్మ్. ఇటలీ హ్మ్. అన్నీ మొత్తుకుంటున్నాయి. హ్మ్. అంటే ఏదైనా గానీ ఒక స్థాయిని అంటే ఒక పరిధిని దాటి దాటితే ఎక్కువైతే దానివల్ల ఇబ్బందులొస్తాయి. రైట్. ఆ ఇబ్బందులు అనేవి వచ్చినప్పుడు హ్మ్. ఆయా ప్రభుత్వాలు కొంత దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తాయి. ఓకే. ఆ చేసినప్పుడు ఈరోజు మనం గగ్గోలు పెట్టేస్తున్నాం. హ్మ్. కాకపోతే గగ్గోలు పెట్టడంలో ఒక రకమైన మనం మన రీజన్స్ మనకున్నాయి కొన్ని. రీజన్స్ ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే నేనింత చదువుకున్నా నాకు ఈ దేశంలో ఏం అవకాశాలున్నాయి? ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఇప్పుడు మన భారత ప్రభుత్వం చేయాల్సిందేందంటే, హ్మ్. గతంలో ఏం జరిగింది పక్కన పెడదాం. ఓకే. పక్కన పెడదాం. అవును. ఈరోజు మీరు అక్కడికి వెళ్ళే పరిస్థితి
ఉందా లేదా పక్కన పెడదాం. అక్కడే కాదు, వేరే దేశానికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు అన్ని దేశాలు తమ యొక్క ఇమిగ్రేషన్ పాలసీని, అది బ్రిటన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, టైట్ చేస్తున్నాయి. సో మన యువత ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు మన యువత కుంగిపోకుండా, కుసించకుండా, డిప్రెషన్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంటుంది. భారత ప్రభుత్వం చేయాల్సిందేంది? మీకు ఇక్కడ మేము అవకాశాలు కల్పిస్తాం, మీకు ఇక్కడ ప్రోత్సాహకాలు కల్పిస్తాం, మీకు ఇక్కడ అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం, మీరు ఇక్కడ రీసెర్చ్ చేయాలంటే చెప్పండి, మేము సహాయం చేస్తాం అని ప్రోయాక్టివ్గా ఎప్పుడైతే భారత ప్రభుత్వం ముందుకొచ్చి ఇవన్నీ చేయగలుగుతుందో ఎందుకు వెళ్ళాలని ఆశిస్తా అండి? వాడు చేయాలనుకునేది ఇక్కడే దొరుకుతుంటే, ఇక్కడే చేయగలిగితే బయటికి వెళ్ళాలని ఎవడో ఆశించడు. ఉన్న ఇల్లు, తల్లిదండ్రులు అందరినీ వదిలి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కానీ అది భారత ప్రభుత్వం చేస్తోందా లేదా చూడాలి మరి ఇవన్నీ. ఇప్పుడు ఈ రోజు భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మొత్తం అంశాన్ని నిశ్చితంగా తనకు తాను అనలైజ్ చేసుకుని ఎందుకు బయటికి వెళ్తున్నారు? భారత ప్రభుత్వం కూడా జనాభా ఉంది, పోతే పోయారు, దానివల్ల మనకు బర్డన్ తగ్గిపోతుంది, ఎందుకంటే మనం అందరికీ ఉద్యోగాలు ఇక్కడ కల్పించలేము అన్నదిస్తో ఒకానొక సందర్భంలో అందరూ పోండి అని చెప్పి భారత ప్రభుత్వం చూస్తూ ఊరుకునింది. కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేనప్పుడు భారత ప్రభుత్వం ఏం చేయాలి? మనం ఎన్నో బస్సులు మిస్ అయ్యాం, మ్యానుఫ్యాక్చరింగ్ బస్ ని మిస్ అయ్యాం, మళ్ళా ఇవన్నీ మిస్ అయ్యాం. ఇవన్నీ కూడా ఈ రోజు భారత ప్రభుత్వం ఆలోచించాలి. మేక్ ఇన్ ఇండియా అనడం, స్వదేశీ అనడం, ఇతర దేశాల మీద ఆధారపడడం తగ్గించాలి అనడం, ఇవన్నీ చెయ్యాలి అనంటే అవన్నీ సాధించాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండాలి. వాళ్ళు ఇక్కడ ఉండి నువ్వు వాళ్ళని ప్రోత్సహించి ఇవన్నీ అందించగలిగితే వాళ్ళు ఇక్కడ చేసి చూపిస్తారు. గూగుల్లో ఈరోజు గూగుల్ సిఇఓగా మన భారతీయుడు ఉండి గూగుల్ వ్యవస్థను నడపగలిగిన వ్యక్తి అదే భారతీయుడు ఇక్కడ వ్యవస్థలు నడపలేడా? 100% సార్. ఆ అవకాశాలు ఒకప్పుడు నాసాలో ఇండియన్ ఇంజనీర్స్ విపరీతంగా ఉండేవాళ్ళు. మనం గణాంకాలు తీసుకుంటే అదే ఇండియన్ ఇంజనీర్స్ ఈరోజు ఇస్రోని ఏ స్థాయికి తీసుకెళ్ళగలిగారు? ఈరోజు నాసా వెళ్ళి నాసాలో పనిచేయాలని ఏ సైంటిస్టు ఆలోచించడం లేదు, ఇస్రోనే ఎదుగుతోంది. సో రేపు డిఫెన్స్ రంగంలో లేదా వైమానిక రంగంలో నువ్వు అదే అవకాశాలని, అదే ప్రోత్సాహకాన్ని నువ్వు ఇక్కడ ఇస్తే, నీ ప్రభుత్వం సరైన అంబియన్స్ కల్పిస్తే ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఇక్కడ రెండు వైపులా, ఒకటి మనం ఇక్కడ చేయట్లేదు కాబట్టి మనం బయటికి పంపిస్తున్నాం, బయటకు పోతే ఆ ఇంట్లో గొడవ మొదలైనప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దీనికి కేవలం ట్రంప్ను తిట్టుకొని లాభం లేదు. ఒక రకంగా ట్రంప్ కారణంగా ఇప్పటికైనా భారత ప్రభుత్వం మేల్కొని ఆలోచించి ఈ టాలెంట్ని ఇక్కడ రిటైన్ చేసుకుని వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చెప్తోందో థర్డ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, అతి త్వరగా అతి వేగంగా అభివృద్ధి చెందే ఎకానమీ ఉందో అది చేయడానికి భారతదేశంలో సాధ్యపడుతుంది. అంతేగాని నువ్వు ఇక్కడ సరైన సదుపాయాలు లేకుండా, ఇక్కడ అవినీతిని రూపుమాల్చకుండా, ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని నిజంగా ఇంప్లిమెంట్ చేయకుండా, బ్యాంకులు నీకు కొత్తగా వచ్చే ఎంటర్ప్రీనర్కి సిబిల్ లేదు, వాడికి అసలు లోనే లేదురా బాబు, సిబిల్ ర్యాంక్ ఎక్కడొస్తుంది అన్న అర్థం లేకుండా సిబిల్ లేదు కాబట్టి నీకు లోన్ ఇవ్వను. నువ్వు లోన్ తీసుకుంటే సిబిల్ ర్యాంక్ వస్తుంది, నువ్వు లోనే తీసుకోకుండా ఫస్ట్ టైం వస్తుంటే నీకు సిబిల్ ర్యాంక్ లేదని బ్యాంకులు ఇవ్వవు. ఇటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సరిచేసి ఇక్కడ అవకాశాలు కల్పించి నమ్మకాన్ని, విశ్వాసాన్ని భారత ప్రభుత్వం అందజేస్తే అక్కడ మిరకల్స్ చేయగలిగిన వ్యక్తులు ఇక్కడ చేయగలరు. సో ఈరోజు భారత ప్రభుత్వం, భారతీయులు ఆలోచించాల్సింది ఏంటంటే, ట్రంప్ మమ్మల్ని రానియట్లేదనో, ట్రంప్ అవకాశం రేపు జర్మనీ రానియట్లేదనో, ఇంకోటి రానియట్లేదనో అని ఇది కాకుండా మన దగ్గర పరిస్థితులు ఉన్నాయి, ఏం చెయ్యాలి, ఏం చేయగలుగుతాం, దానికి ప్రభుత్వం ఏం చెయ్యాలి, ఈ విషయాల మీద దృష్టి పెడితే బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అద్భుతమైన విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి విషయం. అంటే నిజానికి ప్రభుత్వాలు చేసిన తప్పులా లేకపోతే ట్రంప్ చేస్తున్న తప్ప అనే విషయం కాదు. ఇక్కడ అందులో అంతర్లీనంగా మనకున్న మెసేజ్ ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఎంతసేపు ట్రంప్ని తిట్టుకుంటున్నాం, అతనేమో అమెరికాను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఉద్దేశంతో ఆయన కొంత పాజిటివ్గానే ఆయన వైపు వెళ్తున్నారు. మనము దీన్ని ఒక ఛాన్స్ లాగా ఉపయోగించుకోవాలి. ఇప్పటివరకు కూర్చున్న విషయాలను కూడా మనం తిట్టుకుంటూ కూర్చోవడం కంటే మనం పాజిటివ్గా టర్న్ చేసుకొని ఎట్లా దీన్ని ఆపర్చునిటీగా మలుచుకోవాలి అనేది చూసుకోవాలి. వారు అన్నట్లుగా ఈ బ్రెయిన్ డ్రైన్ ఇప్పటివరకు జరిగింది, మనం చాలా మందిని చూస్తున్నాం. చదువుకుంటాడు, అమెరికాకి వెళ్ళిపోతాడు, ఇక్కడ మరి పరిస్థితి ఏంటి అని. నిజానికి ఇక్కడ కూడా మనకు అనుకూలంగా లేని పరిస్థితులు ఇప్పటి వరకు అలా కొనసాగుతూనే వచ్చాయి.
సో ఈరోజు అటు ప్రభుత్వం ఆలోచించాలి అండ్ ప్రజలు కూడా ఆలోచించాలి. మనం అమెరికా కాదు, మన దేశాన్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకునే విషయంలో మనం ఎలా పోరాడొచ్చు మన దేశంలో ఉండి అని కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చిందని అనిపిస్తుంది. చూద్దాం మరి మీరేమంటారు దీని మీద? ఇదే అంశంపై మీ కామెంట్స్ ఏంటి, మీ వ్యూస్ ఏంటి? ఖచ్చితంగా మిగతా తోటి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఒక మేల్కొల్పులాగా ఉంటుంది. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.